ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలో 3వ చాప్టర్ అయినటువంటి ధ్యానం చాప్టర్ను చదువుకుంటూ ఉన్నాం. ఇందులో మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. పుస్తకాన్ని చదివే ముందుగా మనమందరం కూడా ఒకసారి సెంటరింగ్ చేసుకుందాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హాయిగా సౌకర్యవంతంగా కూర్చొని నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ నా ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ ఏమైతే నేర్చుకుంటున్నామో, ఏమైతే వింటున్నామో అవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని హృదయంలో నింపుకోవాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి, మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని, ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు మనం 2వ భాగాన్ని ప్రారంభించుదాం. 67వ పేజీలో మొదటి పేరా నుంచి మనం ప్రారంభిద్దాం. ధ్యానానికి అనువైన వేళలు ఉన్నట్లే అనువైన ప్రదేశాలు కూడా ఉన్నాయా అని అడిగాను. నీ ధ్యాన సాధనకు ఆటంకం కలిగించని పరిస్థితులను ఎంచుకో. ఉదాహరణకు, ధ్యానం మీద శ్రద్ధ పెట్టలేని పరిస్థితులతో నిండిన వాతావరణాన్ని మీరు కోరుకోరు. మీ చుట్టూ ఉన్న పరిసరాలు రణగోణ ధ్వనులతో నిండి గందరగోళంగా ఉంటే అదే పరిస్థితి మీ మనసులో కూడా ప్రతిబింబిస్తుంది. బయట గందరగోళ పరిస్థితుల కారణంగా అంతర్గతంగా ఉండే స్థితి మరింత గందరగోళంగా మారుతుంది. చిందరవందరగా లేదా మురికిగా ఉండే గదిలో కూర్చుంటే దాని దుష్ప్రభావం మీ మీద పడుతుంది. బట్టలు చెల్లాచెదురుగా పడి ఉంటే, పుస్తకాలు చిందరవందరగా తెరచి ఉంటే, షింకులో ఎంగిలి పాత్రలు, మురికి గిన్నెలు గుట్టలుగా పడి ఉంటే మీరు చక్కగా ధ్యానం ఎలా చేయగలరు? విడిగా బహిరంగ ప్రదేశంలో ధ్యానం చేసుకోవడం ఉత్తమం. మీరు ధ్యానం చేసుకునే ప్రదేశంలో మీరు ధ్యానానికి కూర్చునే కుర్చీ లేదా చాప ఒకటి ఉండాలి. ధ్యానం అనేది అంతర్గతంగా చేసే పని అనేది మనసులో ఉంచుకొని మన బాహ్య పరిస్థితులు ధ్యానానికి దోహదపడేలా చూసుకోవాలి. అంతరంగం నుండి మన ధ్యాసను బయటకు మళ్లించేవి ఏవీ మన వాతావరణంలో ఉండకూడదు. మనం పురోగమిస్తున్న కొద్దీ మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం వలన మనకు ధ్యానభంగం కలుగని విధంగా మన సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటున్నాము. ఉదాహరణకు, మొదట్లో మనకు ధ్యానభంగం కలిగినప్పుడు సాధారణంగా కోపం వస్తుంది. రాను రాను మనకు కలిగే బాహ్య ఇబ్బందులే మనల్ని అంతకంతకు ధ్యానం యొక్క లోతులకు వెళ్ళడానికి సహాయపడతాయి. మన ధ్యానాన్ని ప్రభావితం చేయగలిగేవి సమయము, ప్రదేశాలు మాత్రమే కాదు. ప్రతిరోజు మనం ఎన్నో ప్రభావాలకు లోనవుతూ ఉంటాం. ఈ ప్రభావాలు మన మానసిక స్థితి మీద పనిచేస్తాయి. నేను ఈరోజు ఎందుకు హుషారుగా లేను? దానికి కారణం నీకు ఎదురైన పరిస్థితులలో జరిగిన సంఘటన కావచ్చు, నీవు లోనైన సంఘర్షణలు కావచ్చు, నీకు కలిగిన స్వప్నం కావచ్చు, నీవు తీసుకున్న ఏదైనా ఆహారం కావచ్చు, లేదా నీ ఆరోగ్య స్థితి కావచ్చు. రోజంతా అస్తవ్యస్తంగా గడిచిన తరువాత
దాని ప్రభావాలకు గురి కావడం తప్ప మీరేమీ చెయ్యలేరు. మీరు ఇంటికి చేరుకొని ఆ సమయంలో ధ్యానం చేస్తే అది మొదటిసారి ఉదయం చేసిన ధ్యానంలా సులువుగా జరగదు. ఉదయాన్నే ధ్యానం చేసిన సమయంలో మీరు ఖాళీ పలకలా స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి మీ మీద దేనికి ప్రభావం చూపేందుకు అవకాశం ఉండదు. ఇవన్నీ ఎవరికి వారు పరీక్షించుకుంటారని నేను ఆశిస్తున్నాను. భోజనానికి ముందు ధ్యానించు, తిన్న తర్వాత ధ్యానించు. మీకు ఏదైనా తేడా కనిపించిందా? స్నానం చేసే ముందు ధ్యానం చేయండి, స్నానం ముగిసిన తర్వాత ధ్యానం చేయండి. వేరే ఏదైనా ప్రభావం ఉందా? ఈ అంశాలను గురించి చాలామంది ఉపన్యాసాలు ఇచ్చారు, ఎన్నో రచనలు చేశారు. స్నానం తర్వాతనే మనం ధ్యానం చెయ్యాలి అని కొందరు అంటారు. సరే, మీ ముఖం మీద కొన్ని నీళ్లు చిలకరించుకున్న తర్వాత ధ్యానం చేయడం మాటేమిటి? అది చాలా. అందుకని వీటిని అన్నింటినీ ప్రయత్నించి మీకై మీరు తెలుసుకోండి. మీరే సరి అయినది నిర్ణయించుకోగలరు అని దాజీ చెప్పారు. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇప్పుడు మాస్టర్ గారు ధ్యాన భంగిమ గురించి వివరిస్తున్నారు. ఇప్పుడు ధ్యాన భంగిమ గురించి మనం విపులంగా మాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని గురించి నాకు తెలియక ముందు నేను కొన్ని ఇతర ధ్యాన పద్ధతులతో ప్రయోగం చేశాను. వాటి మధ్య వ్యత్యాసాలు ఏవైనప్పటికీ అవన్నీ ఒకే విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ప్రతిదీ కూడా ధ్యాన భంగిమకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. నేను నా ధ్యాన యాత్రను ప్రారంభించిన తొలి రోజుల్లో ధ్యాన భంగిమల్లో చక్కగా కూర్చోగలిగినప్పుడే లోతుగా ధ్యానం చేయగలిగాను అనే ఒక భావన నాకు ఉండేది. ఫలితంగా నేను నా శక్తిని, శ్రద్ధను ఎక్కువగా ధ్యాన భంగిమ మీదనే పెట్టేవాడిని. ధ్యాన భంగిమ స్వభావపరమైన ప్రాధాన్యతను సంచరించుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని, దానిని గురించి ఇక ఎన్నడూ ఆలోచించవలసిన అవసరం మళ్ళీ రాని రోజు కోసము నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. ధ్యానం ప్రారంభించిన తొలి రోజుల్లో ఒకానొక రోజున హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ నుండి సిట్టింగ్ తీసుకునే ముందు నేను ఏ భంగిమలో కూర్చోవాలి అని అడిగాను. ఆమె నన్ను చూసి సుఖంగా కూర్చో అని చెప్పింది. నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతంలో హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన చేస్తున్న కొందరిని నేను కలిశాను. అక్కడ నాకు మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. అందరూ కలిసి ధ్యానం చేస్తున్న ఆ బృందంలోని వారెవ్వరూ నిర్దిష్టమైన ఏ భంగిమలోనూ కూర్చోలేదని గమనించాను. చాలామంది పద్మాసనంలో కూర్చున్నారు, కొందరు కుర్చీలో కూర్చున్నారు. ఎవరూ కూడా బిగబట్టి కూర్చున్నట్లు కనిపించలేదు. ప్రతి ఒక్కరూ తమకు సహజంగా అనిపించిన విధంగా కూర్చున్నారు. అప్పటి నుండి హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేసేవారు ధ్యాన భంగిమను గురించి మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు. అందుకని నేను ఈ విషయాన్ని దాజీ దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు పొల్లా గారు ధ్యాన భంగిమ గురించి ఇలా ప్రశ్నిస్తున్నారు. ఉత్తమమైన ధ్యాన భంగిమ ఏది అని అడిగాను. ధ్యానం యొక్క విస్తృత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని మనం భంగిమను చూడాలి అన్నారు దాజీ. మనం ధ్యానంలో ఏం చేస్తాము? మన లోతుల్లోకి వెళ్తాము, మన హృదయాంతరంలోకి వెళ్తాము. లోతైన ధ్యానంలో మన దివ్య మూలంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. దానిలో కలిసి మమేకమై విలీనమైన దానితో ఒక్కటవుతాము. ఈ ఐక్యతే నిజమైన యోగా స్థితిని తెలియజేస్తుంది. మనం ఏ దివ్య మూలం నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళడమే. ఆ విధంగా ధ్యానం విలీన సిద్ధాంతాన్ని సూచిస్తుంది. సృష్టికి ముందు అంతా ఒక్కటిగా కలిసి ఉండేది. సృష్టికి ముందు ఉండే ఆ క్షణానికి
మనం తిరిగి వెళ్ళడమే యోగా అంటే. ఆ ఏకత్వంలో ఏ చర్య లేదు. అందుకే యోగా స్థితి ఒక పరిపూర్ణమైన ప్రశాంతమైన అంతర్గత నిశ్చల స్థితి. జీవితంలో మనకు మరో వ్యతిరేక చలనం కూడా కనిపిస్తుంది. మీరు హృదయాంతరంగం నుండి నిన్ను పైకి లాగేది అదే. ఈ బాహ్యచలనం సృష్టి సిద్ధాంతాన్ని సూచిస్తుంది. అది ఒక క్రియాశీలక సూత్రం అయినప్పటికీ సృష్టి జరిగిన క్షణమే విడిపోయిన క్షణం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన దివ్యమూలం నుండి విడిపోయిన క్షణం కూడా అదే. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తే ఏమవుతుంది? అది సృజనాత్మక చర్య. కానీ అదే వారు విడిపోయిన క్షణం కూడా. అంతకు పూర్వం తల్లి బిడ్డ ఒక్కరే. తల్లి తింటే బిడ్డ కూడా తినేది. వారిద్దరూ ఒక్కటిగా ఉండేవారు. శిశువు జన్మించిన తరువాత వారు ఇద్దరుగా విడిపోయారు. ఒకరు ఇద్దరయ్యారు. అదేవిధంగా ఆత్మ సృష్టించబడిన క్షణంలోనే అది దాని దివ్యమూలం నుండి విడిపోతుంది. మొదటిసారిగా ఐక్యత పోయింది. మొదటిసారిగా అసంపూర్ణత్వాన్ని అనుభూతి చెందాము, అసంతృప్తి చెందాము. కొన్ని వేదాంతాలు దీనిని పతనం అని అంటాయి. ధ్యానంతో మనం ఈ ఐక్యత నిశ్చలత్వపు స్థితిలో మరలా ప్రవేశిస్తాము. మన నిజస్థితిని, మన విశ్వవ్యాపక స్థితిని మరలా పొందుతాము. మనం మరణించిన తర్వాత మాత్రమే ఆ దివ్యమూలానికి చేరుకోగలము అని చాలామంది విశ్వసిస్తారు. అయితే దివ్యమూలానికి మనం చేరుకోవాలంటే కాలంలో వెనుకకు తిరిగి వెళ్ళడం ఒక్కటే ఏకైక మార్గమని తార్కికవాదం చెబుతుంది. ఈ రెండూ కూడా నిజం కావు. ధ్యానం ద్వారా మనం ఇక్కడే ఇప్పుడే జీవించి ఉండగానే ఆ మహత్తరమైన ఐక్యతను సాధిస్తాము. యోగాలో ప్రావీణ్యాన్ని సాధించడం అంటే మృత్యువు యొక్క, కాలం యొక్క పరిమితులకు అతీతంగా వెళ్ళడమే. యోగా స్థితిలో మనం ఒకేసారి సృష్టి మరియు ప్రళయ సిద్ధాంతాలను వ్యక్తపరుస్తాము. మనం ద్వంద్వాలను అధిగమిస్తాము. ఒకే సమయంలో మనం క్రియాశీలంగాను క్రియారహితంగాను, కాలానికి కట్టుబడి కాలానికి అతీతంగా శాశ్వతంగా ఉంటాము. లోతైన ధ్యానం ద్వారా ఇది సిద్ధిస్తుంది. వీటిల్లో దేనినైనా ఏ భంగిమలో చెయ్యాలా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ భంగిమతోనే లోతైన ధ్యానం ప్రారంభమవుతుంది. మన దృష్టిని మనలోనికి మళ్లించి మన కేంద్రం వైపు వెళ్లేందుకు మన ధ్యాన భంగిమ మనకు సహాయపడుతుంది. లేదా ధ్యానం చేస్తున్నప్పుడు అది అలవడుతుంది. మనం ఇప్పటికే పతంజలి యోగ సూత్రాల్లోని అష్టాంగ యోగాలను చాలా వరకు చర్చించాం. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే చివరి 4 అంశాలు మనం ధ్యానంలో లోతుగా లీనం కావడాన్ని వివరిస్తాయి. మన అంతరంగంలోకి వెళ్ళడానికి సంబంధించిన ప్రత్యాహార నుండి ధారణ ద్వారా ధ్యాన స్థితికి చేరుకుంటాము. అక్కడ మనం హృదయంలో విశ్రాంతి తీసుకుంటాము. చివరికి మనం సమాధి స్థితిలోకి ప్రవేశించి ఆ దివ్యమూలంలో విలీనం కావడం ప్రారంభిస్తాము. పతంజలి చెప్పిన తృతీయ అంగం ఆసనం అంటే ధ్యాన భంగిమ. ఉత్తమమైన ఆసనాన్ని ఎంచుకునేందుకు ఏ ఆసనం మనల్ని ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితుల ద్వారా ముందుకు తీసుకు వెళ్ళగలదో ఆలోచించాలి. మన దృష్టిని మనలోనికి మళ్లించడమే
మనం ధ్యానంలో చేసే మొదటి పని. అదే ప్రత్యాహార. ఇక్కడ మన శారీరక వ్యవస్థ మనకు సహాయపడగలదు. మనం కళ్ళు పెద్దవి చేసి చూసినా, మన దేహాన్ని విస్తరింపచేసినా, మన కాళ్ళను ముందుకు చాచినా, మనం మన లోలోతుల్లోకి వెళ్ళేందుకు అది మనకు ఎంత మాత్రమూ ఉపయోగపడదు. అటువంటి భంగిమలు వారికి మరింత బాహ్యంగానే ఉపయోగపడతాయి. ప్రత్యాహారను సాధించేందుకు మన శారీరక వ్యవస్థ పూర్తిగా సంకోచ రూపాన్ని సంతరించుకోవాలి. ఇది ఎంతైనా వ్యక్తిగత అనుభవానికి సంబంధించినది. అందుకని 2 విధాలుగా ప్రయత్నించండి. మీ కాళ్ళు చేతులు చాచి ధ్యానం చేయండి. వాటిని ముడుచుకొని కూడా ధ్యానం చెయ్యండి. అప్పుడు తేడాను మీకై మీరు గమనిస్తారు. నేను ఇప్పటికే వీటితో ప్రయోగం చేశాను అన్నాను. నీకేం తెలిసింది అని దాజీ అడిగారు. అది మీరు చెప్పినట్లే ఉంది. నేను నా కాళ్ళు చేతులు ముందుకు చాచినప్పుడు నేను నా లోతుల్లోకి వెళ్ళడం నిజంగా చాలా కష్టమైంది అన్నాను. అందుకే ధ్యానానికి కాళ్ళు ముడుచుకుని కూర్చోవడమే సాంప్రదాయపరమైన భంగిమ. చేతులు ఎలా ఉంచాము అనేది కూడా ముఖ్యమే. చేతి వేళ్లను ఒకదాని మధ్య మరొకటి దూర్చి 2 చేతులను బంధించాలి, లేదా ఒక చేయి మీద మరొక చేయి వేసుకొని ఉంచాలి. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యాలి. కొన్ని ధ్యాన పద్ధతుల్లో కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తారు అన్నాను. ప్రాచీన గ్రంథాల్లో ఇంద్రియాలను మన అవగాహన ప్రవహించే ద్వారాలుగా వర్ణించారు. దృష్టి అత్యంత ముఖ్యమైన ఇంద్రియం. చూసిన ప్రతిదాని మీద మనం దృష్టిని సారిస్తాము. ఆ ద్వారాన్ని మూయడం ద్వారా మన అవగాహనను లోనికి మళ్లించడానికి అది సహాయపడుతుంది. ప్రత్యాహార అంటే అదే. ఆ తర్వాత ఆసనం, ప్రత్యాహార నుండి మిగిలిన యోగాంగాలైన ధారణ, ధ్యాన, సమాధి ద్వారా మనం ముందుకు వెళతాము. సమాధిలో మనం ఆ దివ్యమూలంతో ఐక్యమయ్యే స్థితిలోకి ప్రవేశిస్తాము. దివ్యమూలం నుండి మనం సూక్ష్మ శక్తి ప్రవాహాన్ని గ్రహిస్తాము. కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోవడం ద్వారా మనం ఒక విధమైన శక్తి ప్రవాహ వలయాన్ని ఏర్పరచుకుంటాము. ఈ వలయం ఆ శక్తి ప్రవాహాన్ని మన శారీరక వ్యవస్థ అంతటా ప్రవహించేందుకు అనుమతినిస్తుంది. అది ఒక అవయవం నుండి మరొక అవయవానికి ప్రవహిస్తూ మన శరీరం అంతటా పదే పదే ప్రవహిస్తూనే ఉంటుంది. మన అవయవాలు, కాళ్ళు చేతులు ఒకదానితో ఒకటి కలిసి ఉండకపోతే ఆ శక్తి వలయం అంతటితో తెగిపోతుంది. ప్రవహించే శక్తి వృధాగా బయటకు పోతుంది అని దాజీ చెప్పారు. ధన్యవాదములు.